తల్లిదండ్రులు నేర్పించిన భక్తి నేర్చుకున్న జాన్ నెల్సన్ హైడ్ అనే వ్యక్తి ఆ భక్తి జీవితము బట్టి మోకాళ్ళ ప్రార్థన తన చిన్ననాటి నుండి నేర్చుకుంటూ వచ్చాడు. ఆ మోకాళ్ళ ప్రార్థన ద్వారా దేవుడు అతన్ని ఎంతగా హెచ్చించాడంటే, దేవుడు ఎంతగా నిలబెట్టాడంటే, పంజాబ్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత తన ప్రార్థన ఒకటే, గివ్ మీ సోల్స్ అదర్వైజ్ ఐ విల్ డై. నీవు నాకు ఆత్మలు అప్పగించు, లేకపోతే నేను చచ్చిపోతా. నీవు నాకు ఆత్మలు అప్పగించు, నశించిపోయే ఆత్మను నాకు అప్పగించు. నేను చేస్తున్న యొక్క సువార్త పరిచర్య, నేను చేస్తున్న యొక్క సువార్త పరిచర్య ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలి, అనేక ఆత్మలు నూతనపరచబడాలి, అనేక ఆత్మలు నీలోనికి నడిపించబడాలి. తన ప్రార్థన ఒకే ప్రార్థన. ఆ ప్రార్థన ఎన్నో గంటలు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసేవాడు. మోకాళ్ళ మీద ఉండి దేవుని ఎదుట రోధించేవాడు. మోకాళ్ళ మీద ఉండి దేవుని యొక్క సన్నిధానం ప్రాధేయపడేవాడు. నువ్వు నాకు ఆత్మలు ఇస్తావా లేదా నన్ను చచ్చిపోమంటావా? నన్ను పిలుచుకున్నది ఎందుకు? నన్ను నిలబెట్టుకున్నది ఎందుకు? అమెరికా దేశం నుండి ఇక్కడికి పంపించుకున్నది ఎందుకు అని దేవుని యొక్క సన్నిధానంలో రోధించి ప్రార్థించేవాడు. ఆ ప్రార్థన అతని జీవితంలో గొప్పదైన కార్యాలు జరిగించి, ఆ మోకాళ్ళ ప్రార్థన అతని ధైర్యంగా నిలబెట్టింది. అతని మోకాళ్ళ ప్రార్థన తాను చేసే ప్రతి పరిచర్యలో అతన్ని గొప్పదైన సహాయకుడైన దేవుడు అతనికి తోడుగా ఉండి నడిపించే విధంగా చేసింది. తన ప్రార్థన ఎంతటి గొప్పదైన కార్యం జరిగించిందంటే, తాను ఏ ప్రాంతంలో అయితే సువార్త ప్రకటిస్తున్నాడో ఆ సువార్త ప్రకటింప చేయబడుతున్న ప్రాంతాల్లో అనేకులను క్రీస్తు కొరకై నిలబెట్టాడు. అనేకులను క్రీస్తు కొరకై ఉపయోగపడే సాధనాలుగా మార్చాడు. అనేకులను క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకై నిలబెట్టాడు. చనిపోయిన తర్వాత యవన కాలంలో 50 సంవత్సరాల లోపే తన జీవితాన్ని ముగించాడు. గల కారణం తన ప్రార్థన వలన, తన ఉపవాసముల వలన తాను అనేకమైన శారీరకమైన బలహీనతలు ఎదుర్కొన్నాడు. శరీరం సహకరించిన పరిస్థితి, సరిగా నిలబడలేని పరిస్థితి, శరీరము క్షీణించిపోయింది, శరీరం బలం లేదు, శరీరము క్షీణించిపోయింది, సరిగా నిలబడలేని పరిస్థితి. మోకాళ్ళ మీద నిలబడి ఒంటెకు ఏ విధంగా మోకాళ్ళ దగ్గర ఒక గుబ్బలాగా వేలాడుతూ ఉంటుందో అలాగున్న తన మోకాళ్ళు కఠినమైన విధంగా మారిపోయాయి. అలాంటి ప్రక్రియలో కూడా తన ప్రార్థన మానలేదు, తన పరిచర్యను మానలేదు. తద్వారా దేవుడు గొప్పదైన స్థితిగతినిచ్చాడు. తాను చనిపోయిన తర్వాత 50 సంవత్సరాల లోపు చనిపోయిన తర్వాత డాక్టర్లు అతని యొక్క శరీరాన్ని పరీక్షిస్తే మనకు అందరికీ ఎక్కడ ఉంటుంది? హార్ట్ ఎక్కడ ఉంటుంది? గుండె ఎక్కడ ఉంటుంది? మనకి ఎక్కడ ఉంటుందా? మోకాల్లో ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? కుడి వైపున ఉంటుంది, ఎడమవైపు ఉంటుంది. చెప్తున్నారు, ఎడమవైపున ఉంటుంది. అతని యొక్క ప్రార్థన, అతను చేస్తున్న భక్తి వలన ఆ హార్ట్ పొజిషన్ అనేది చేంజ్ అయిందంట. మీరు చూడండి, ఆన్లైన్లో మీరు చూడండి, జాన్ నెల్సన్ హైడ్ అనే వ్యక్తి అతి తక్కువ సంవత్సరాల్లో గొప్పదైన ఉద్యోగాన్ని పొందుకున్నాడు. ఆ ఉద్యోగంలో పొందుకొని సంతోషము, క్రీస్తుని గూర్చి ప్రకటించే విషయంలో సంతోషాన్ని పొందుకున్నాడు. అతి యవన కాలంలో 50 సంవత్సరముల లోపే మరణానికి అప్పగింపబడ్డాడు. కానీ అతని పరిచర్య నేటికి పంజాబ్ రాష్ట్రంలో గొప్పదైన విధంగా నడిపించబడుతుంది. అతని ద్వారా రక్షణ పొందిన వారు నేటికి ఆ ప్రాంతంలో అనేక విధాలుగా సువార్త ప్రకటిస్తున్నారు, సువార్త అందిస్తుంటున్నారు. కాబట్టి ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేయబడుతుందంటే, శరీరము క్షీణించిపోయిందని ఆత్మ క్షీణించిపోదు, శరీరము పనికి రాకుండా పోయిందని ఆత్మ పనికి రాకుండా పోదు, శరీరము కృంగిపోయిందని ఆత్మ కృంగిపోదు. శరీరము క్షీణించిన, శరీరము పనికి రాకపోయినా, శరీరములో నిలబడుటకు సైతము శక్తి, బలము, ఆరోగ్యము లేకున్నాను ఆత్మ ఏమవుతుంది? బలపరచబడుతుంది. దేని వలన? నీవు తినే ఆహారం వలన కాదు, నీవు పొందుకునే ఆహార పదార్థముల వలన కాదు, కానీ దేవునితో సహవాసం చేయడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, వాక్యము ధ్యానించడం ద్వారా, మోకాళ్ళతో దేవుని ఎదుటకు నడిపించడం ద్వారా నీ ఆత్మ నూతనపరచబడుతుంది.